అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో పెండింగ్ బకాయిలు ఒకటి. ముఖ్యంగా 11వ పిఆర్సీ పే రివిజన్కి సంబంధించిన డిఏ, డిఆర్ బకాయిలు ఉద్యోగ పెన్షనర్లకు తలనొప్పిగా మారాయి. ఈ బకాయిలు ఒక్కొక్క ఉద్యోగికి వారి యొక్క బేసిక్ పేని బట్టి 2-4 lakhs వరకు, ఇంకా 8 lakhs వరకు కూడా వారి యొక్క ఎక్కువ శాలరీ ఉన్న వారికైతే ప్రభుత్వం బకాయి పడింది. ఈ విధంగా గత ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లించడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్ర నిరాశకు అయితే గురి అయ్యారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం, కొత్త ప్రభుత్వంపై ఆశలు. గత ప్రభుత్వం ఒక్క డిఏ బకాయిని కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వం డిఏలు, ఐఆర్, పిఆర్సీ అమలు చేస్తామని, పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఉద్యోగ పెన్షనర్లు కొత్త ప్రభుత్వంపై భారీ ఆశలైతే పెట్టుకున్నారు. 12వ పిఆర్సీ నివేదిక కోసం ఇప్పుడు సర్వత్రా ఎదురుచూపులు అన్నమాట. సో ఇక 12th పిఆర్సీ విషయానికి వచ్చినట్లయితే రెండవ అతిపెద్ద అంశం అండి ఇది. 12వ పిఆర్సీ అంశం అనేది 11వ పిఆర్సీ గడువు జూలై 2023తోనే ముగిసిపోయింది. 12వ పిఆర్సీ అనేది సో 12వ పిఆర్సీ కమిటీని 2023లోనే వేసినప్పటికీ ఇంతవరకు నివేదిక రాలేదు. కమిషనర్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధ్యక్షతన మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో సో ఆయన కమిషనర్గా తన బాధ్యతల నుంచి వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుంచి తప్పుకోవడం జరిగిందనమాట. సో దీనివల్ల నివేదిక అనేది సమర్పించలేదు, ఆలస్యమైంది. కొన్ని ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఇచ్చినటువంటి గడువు పూర్తయినందున విచారణ లేకుండానే పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలని కొన్ని ఉద్యోగ సంఘాలు ఈ మేరకు డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే గడువు ముగిసింది కాబట్టి. ఇక 12వ పిఆర్సీ అమలు ఆలస్యమైతే ఉద్యోగ పెన్షనర్లు భారీగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12వ పిఆర్సీ అమలు మరియు జీతాల పెంపు. 12వ పిఆర్సీ అమలు చేస్తే అప్పటి వరకు ఉన్నటువంటి డిఏ బేసిక్లో కలుస్తుంది. అంతేకాకుండా ఫిట్మెంట్ కూడా ఉంటుంది. ఈసారి ఫిట్మెంట్ 27% నుండి 30% వరకు ఉండవచ్చని అంచనా. దీనివల్ల ఉద్యోగుల బేసిక్ పే 63% వరకు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు 40,000 రూపాయల జీతం ఉన్న ఉద్యోగికి 25,000 రూపాయల పైగా అదనంగా పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు 12th పిఆర్సీ అనేది ఇంప్లిమెంట్ చేసినప్పుడు. కొత్త ప్రభుత్వంపై ఉద్యోగులు, పెన్షనర్ల అంచనాలు. ప్రభుత్వం పిఆర్సీ అమలును ఆలస్యం చేస్తే ఉద్యోగులు మరియు పెన్షనర్లు భారీగా నష్టపోతారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు మేలు చేయాలని అయితే అందరూ కోరుతున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ గారి హామీ. ఉద్యోగుల సమస్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అన్ని బకాయిలు ఒకేసారి చెల్లించే పరిస్థితి లేదని, విడతల వారీగా చెల్లిస్తామని కూడా తెలిపారు. అంతేకాకుండా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరిస్తామని కూడా హామీ ఇచ్చారు. దీనికోసం గరిష్టంగా 1 సంవత్సరం గడువు అయితే కోరారు. ఇక కొత్త ప్రభుత్వం తీసుకున్న చర్యలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 వారాల్లోనే ఉద్యోగులకు సంబంధించి ఒక ప్రధాన సమస్యనైతే పరిష్కరించడం జరిగిందండి. అదేంటంటే ఉద్యోగ పెన్షనర్లకు 1వ తారీఖునే జీతాలు, పెన్షన్లు జమ చేసేందుకు చర్యలైతే తీసుకుంటుంది. ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒకటి. ఇక ఇతర పెండింగ్ బకాయిలు. 12వ పిఆర్సీతో పాటు ఏపీజీఎల్ఐ రుణాలు, పీఎఫ్, ఎర్న్డ్ లీవ్స్, సరెండర్ లీవ్స్, ట్రావెల్ బిల్లులు వంటి అనేక ఇతర బకాయిలు కూడా ఉద్యోగులకు రావాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నాయి. సో మొత్తానికి కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. 12వ పిఆర్సీ అమలు, ఇతర బకాయిలు చెల్లించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఉద్యోగులు, పెన్షనర్లు తమ సమస్యలు పరిష్కారం అవుతాయనైతే ఆశిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తుందనైతే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో, వీడియోలోని ముఖ్యమైన అంశాలండి. 11వ పీఆర్సీ, డీఏ, డీఆర్ బకాయిలు ఉద్యోగ పెన్షనర్లకు 2-4 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. అలాగే 12వ పీఆర్సీ కమిటీ వేసిన నివేదిక ఆలస్యం, ఉద్యోగులు నష్టపోతారని ఆందోళన. ఫిట్మెంట్ 27% నుంచి 30% వరకు ఉండే అవకాశము. జీతాల్లో 63% వరకు పెరుగుదల కనిపించే అవకాశం అయితే ఉంటుంది 12వ పీఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తే. కూటమి ప్రభుత్వం హామీలు. ఐఆర్‌పీఆర్సీ అమలు, పెండింగ్ బకాయిల చెల్లింపులు. పవన్ కళ్యాణ్ గారి హామీ మేరకు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ. 1వ తేదీన జీతాలు, పెన్షన్లు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఒకటి. ఇతర పెండింగ్ బకాయిలు ఏపీజీఎల్ఐ, పీఎఫ్, ఎర్న్డ్ లీవ్, సరెండర్ లీవ్స్, టీఏ తదితర బిల్లులు అయితే ప్రభుత్వము త్వరితగతిన చెల్లించాలి. సో, మనకి ఫిబ్రవరిలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో అట్‌లీస్ట్ వీటిలో అన్నీ కాకపోయినా విడతల వారీగా అయినా సరే కొన్ని పెండింగ్ బిల్లులను చెల్లించాలి అనైతే ఆశిద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.